సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. ఈ నెల 3వ తారీఖున పవన్ కళ్యాణ్ వారాహి సభలో ప్రసంగించబోతున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి తొలి వారాహి సభ. వారాహి సభలో ముఖ్యంగా వారాహి వాహనం నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల సమయంలో చూడొచ్చు అనేక అస్త్రాలను ఆయన సంధించారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే వారాహి వాహనం నుంచి ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి అస్త్రాలను సంధించబోతున్నారు, దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఈ ఎన్నికల తర్వాత చాలా డిసిప్లైన్డ్గా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. సో రేపు వారాహి వాహనం మీద నుంచి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎలాంటి అస్త్రాలని సంధించబోతున్నారు? డెఫినెట్గా అండి. ఎలక్షన్ ముందు ఆయన ప్రసంగం వాడివేడిగా మనం అందరం చూసాం. ఎలక్షన్ తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇంత పవన్లో ఇంత కోణాలు ఉన్నాయి, ఇంత వేరియేషన్స్ ఉన్నాయా అన్నట్లుగా పరిపాలన మీద దృష్టి పెట్టాడు. ఎక్కడ ప్రతిపక్షాన్ని, అంటే ప్రతిపక్షం ఏదో కూడా లేదు కానీ వైసీపీని ఎక్కడ కూడా తోలనాడొద్దు అని చెప్పి జనసేన క్యాడర్ కూడా పిలిపించాడు. కక్షపూరిత ధోరణి ఉండదు, అప్పుడు ఎలక్షన్లో మాట్లాడని తప్పితే అన్నాడు. ఆ విధంగానే ఆయన ఫుల్ఫిల్ చేశాడు అనుకోవాలి. ఏది తీసుకున్నా ఆయన శాఖలన్నీ కూడా గ్రామీణాభివృద్ధి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం కావచ్చు, ఏది తీసుకున్నా దానికి ఆ పదవికి వనే తెచ్చాడు అనుకోవాలి. గత ఎన్నికల సమయంలో వారాహి యాత్ర ఎంత పవర్ఫుల్గా జరిగిందో మనకు తెలుసు. వారాహి వెహికల్ మీద నుంచి ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా టార్గెట్ చేశారు. మనకు ముఖ్యంగా వాలంటీర్ల ఇష్యూ కావచ్చు, అక్కడ కాకినాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇష్యూ కావచ్చు, అలాగే అనేక విషయాల మీద ఆయన లేవనెత్తారు. అలాగే మహిళలకు సంబంధించినటువంటి కిడ్నాపింగ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా క్రైమ్ ఇష్యూస్ అంతా కూడా ఆయన లేవనెత్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వెహికల్ మీద నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. అంటే వైసీపీని ఏమైనా టార్గెట్ చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన పూర్తిగా దృష్టి పెట్టాడు. ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయం అనేది ఒక చాలా గొప్ప విషయాన్ని లేవనెత్తుకున్నాడు. దానికి ఒక వ్యక్తి పవనే సూటబుల్ సూటబుల్ పర్సన్ పవన్ ఒక్కడే అని చెప్పి దేశవ్యాప్తంగా చర్చకి దారితీశాడు. దానికి తగ్గట్టుగా హిందూ మతానికి అఘోరం జరిగిందనే ఉద్దేశంతో పశ్చాత్తాప దీక్ష ఈ రోజుతో విరమించుకున్నాడు. అందరి తరపున 100 కోట్ల మంది ప్రతినిధిగా ఈరోజు 11 రోజుల నియమ నిబంధనలతో మాలేసుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ దీక్ష విరమించాడు. ఓకే, ఇక మీద ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు వరకు అదొకటి రోల్ అయితే, 2 ఈరోజు వారాహి అంటే రేపు జరగబోయే వారాహి యాత్రలు ఏం మాట్లాడబోతున్నాడు? ఈరోజు తిరుమల పూర్తిగా ఏం జరుగుతుంది, అధికారులతో సమావేశాలు ఉన్నాయి. కాలినడకన భక్తులు వచ్చే వాళ్ళకి క్యూ లైన్లో ఎలా ఉన్నాయని చూడబోతున్నాడు. లడ్డూ ప్రసాదం చూస్తున్నాడు. ఆ చివరికి అన్నదానం తన భోజనం ఇప్పుడే స్టార్ట్ చేసి మిగతాయి కూడా చూస్తున్నాడు. ఈరోజు నైట్ అక్కడ ఉండి రేపు సాయంత్రం అక్కడ బాలాజీ సర్కిల్లో వారాహి సభ జరగబోతుంది. అంటే మీరన్నట్టు గత వారాహి సభల్లో లేవనెత్తిన అంశాలు మిగతా పార్టీలకు ఆ రోజు దశాబ్దాల తరబడి పార్టీలు పరిపాలించిన ఎందుకు లేవనెత్తిన అంశాలని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. ఎందుకంటే కాకినాడ పోర్ట్లో తెలుసు లక్షల టన్నులు ఇతర దేశాలకి, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్రికా కంట్రీస్ కావచ్చు, మనకి ఇవ్వాల్సిన, పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని సరఫరా చేసేవారు అక్రమంగా. దాన్ని ఆయన ఆ రోజు పాయింట్అవుట్ చేశాడు. చివరికి సివిల్ సప్లై మంత్రి యాదృచ్ఛికంగా మనోహర్ గారు ఉండటం 55,000 మెట్రిక్ టన్నులని సీజ్ చేశారు. ఇప్పుడు దాని మీద కేసు ఫైల్ అవుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేశాడు. అదేవిధంగా అక్రమంగా రెడ్ శాండిల్స్ చూసాం కదా, మరి నేపాల్ బార్డర్లు దొరికినాయన్నీ కూడా లారీ చివరి కడపలో జరిగిన, తిరుపతి దగ్గరలో జరిగిన, ఎక్కడ కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయాలన్నా, అవి కొట్టాలన్నా వీళ్ళందరికీ కూడా నిద్రలేని రాత్రులు గడిపిస్తున్నాడు. అంటే ఫుల్ పవర్స్ ఇచ్చేసి అటవీ శాఖ మంత్రిగా అడవులను సంరక్షిస్తున్నాడు. ఇకపోతే 3వది వాలంటీర్ల వ్యవస్థల లోపాలు ఎత్తి చూపాడు. వాలంటీర్ వ్యవస్థలు లేకుండానే గత 2 నెలలు, నిన్న 1వ తారీఖు కూడా 3 నెలలు అయితే 3 నెలలు కూడా ఫస్ట్ తారీఖే జీతాలు లేదు వాళ్ళకి. వాలంటీర్లు మట్టున వీళ్ళకి ఎవరికి పెన్షన్దారులకి పెంచిన పెన్షన్ ఇస్తున్నారు. 1వ తారీఖు ఇస్తున్నారుగా, అందులో స్వయంగా సీఎం డిప్యూటీ సీఎం ఇస్తున్నారు. వెళ్ళి నేరుగా ఎక్కడ వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ ఏం కనపడతలేదు కదా. అదేవిధంగా 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కదా. మరి ఆ గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు? వాలంటీర్ వ్యవస్థలు ఉంటేనే మేము చేయగలిగా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండా లోపాలని లేవనెత్తాడు. ప్రభుత్వానికే వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత దాంట్లో లోపాలని లేవనెత్తిన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారే ఈరోజు అవసరం లేదని అనిపించింది. ఇంకొకటి మహిళల అదృశ్యం, అది కీలకమైంది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారన్నారు. మరి ఎందుకు గత 9 నెలల్లో లాస్ట్లో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు? ఒక అమ్మాయి 9 నెలలు మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తేజస్విని అనుకుంటా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని తీసుకొచ్చారు. మరి గత 5 సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోయారు అనేది దానికి ఇంతవరకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏదైతే ప్రధాన అంశాలని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు రేపు జరగబోయే వారాహి సభలో
ఈ 100 రోజుల పరిపాలన మీద ప్రభుత్వం ఏం చేసింది, ఎంత ప్రజలకు దగ్గర అయింది అనేది చెప్పొచ్చు. ఒకటి అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇష్యూ మీదే మాట్లాడతారా? ఎందుకంటే తిరుమలలో ఆయన పర్యటన తర్వాత జరుగుతున్నటువంటి తిరుపతిలో జరుగుతున్న సభ, లేదంటే పొలిటికల్ అంశాలు కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంటాయి. తిరుమలలో పొలిటికల్ మాట్లాడకూడదు, కానీ ఓన్లీ సనాతన సంప్రదాయం. తిరుపతి కాబట్టి తిరుపతిలో ఉంటుంది. తిరుపతి ఆల్రెడీ కన్సల్ట్ ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యే. గతంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది తిరుపతి, ఆ యొక్క అర్బన్ తుడాలో ఏం అవినీతి ఆరోపణలు వచ్చినాయి, అంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్లు అని అవి కూడా లేవనెత్తున్నారు. ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతి పవిత్రని కాపాడుకోవాలి కదా. అటువంటి తిరుపతిలో వరాసభ పెట్టి ఒకవైపు హిందూ సనాతన సంప్రదాయంతో పాటు అక్కడ జరుగుతున్న దాని మీద సెంట్రల్ లెవెల్లో బోర్డు వేయాలని మోదీ గారి దృష్టికి తీసుకొస్తాననే విషయాన్ని చెప్తారు డెఫినెట్గా. ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది, కేంద్ర హోంశాఖ. దాని మీద నివేదికలు తయారవుతున్నాయి. హిందూ సనాతన సంప్రదాయం 100 కోట్ల మందికి హిందువులకి ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రశ్నించే ఒక బోర్డు ఉండాలి అని అది జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్రంలోని సమస్యలు, ఇప్పుడున్న నిర్లక్ష్యంగా ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకు కూడా కౌంటర్ డెఫినెట్గా ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ వారాహి సభలో కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే హాజరవుతారా, లేదంటే కూటమి నాయకులు కూడా ఏదైనా ఆహ్వానం ఉండే అవకాశం ఉందా? టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ అంటే వాళ్ళు కూడా ఇష్యూ మీద అక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసింది తిరుపతిలో. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన మొక్కు తీర్చుకొని ఆ హోదాలో ఆయన చేయాల్సింది అక్కడ ప్రక్షాళన, తిరుమల తిరుపతిని ప్రక్షాళన ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి సూచనలు, అధికారులకు సూచనలు ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాబోతున్నాడు. ఇకపోతే రేపు జరగబోయే దాంట్లో యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ, జనసేన పార్టీకి అధినేతగా పార్టీ కేడర్కి ఏ విధంగా తిరుమల పవిత్రని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడున్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ధర్మారెడ్డి గారు కావచ్చు, విజయసాయిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ మీద విజిలెన్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ అయ్యింది. దాని మీద ఇప్పుడున్న ఏదైతే సిట్ని దర్యాప్తు ఆపారు ప్రస్తుతానికి 3వ తారీఖు, అది కూడా రేపు తేలబోతుంది. రేపు మార్నింగ్ వచ్చే ఆదేశాలు దాని మీద కూడా నేను అడిగారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారి సుప్రీంకోర్టు ఇలా మాట్లాడిందంటే ఆయనకు వచ్చిన సమాచారాన్ని మాట్లాడాడు. సో డిఫెండ్ చేశారు ఒక రకంగా. ఆయన ఖచ్చితంగా కూటమి నాయకుల మధ్య మైత్రి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అరమరికలు ఎక్కడ లేవు. ఇక్కడ ఆయనకున్న సమాచారాన్ని చెప్పాడు అన్నాడు. సీఎం హోదాలో ఆయన చెప్పొచ్చు, కానీ అది పొలిటికలైజేషన్ చేయకూడదు అని, రాజకీయం చేయకూడదని సుప్రీంకోర్టు అనింది. దానికి ఏదైనా జడ్జిమెంట్ అనేది రేపు 3వ తారీఖు వాళ్ళు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. రేపు ఉదయం తెలియచ్చు, రేపు సాయంత్రం దాన్ని బట్టి మాట్లాడే ప్రసంగం కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కానండి, రాజకీయాలు హుందాగా ఉండాలి, కక్షపూరిత ధోరణిలో ఉండకూడదు, ప్రజలకి మేలు చేయాలి. అది పరమ పవిత్రమైన తిరుపతిలో ఏం చెప్పబోతున్నాడు రేపు అంటే ఇప్పుడు ఒక లెక్క, ఈ 100 రోజుల పాలనలో ఒక లెక్క, రేపు వారాహి సభలో ఇంకొక లెక్క అన్నట్టుగా ఉండొచ్చా? డెఫినెట్గా ఉంటుంది. ఆయన నాట్ ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, నేనైతే ఆంధ్రప్రదేశ్కి అనుకోట్లా, ఒక దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడే గొప్ప యోధుడిగా కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అందరి చూపు ఆయన వైపే ఉంది. రేపు ఏం మాట్లాడతారనేది మొత్తం మీడియాతో పాటుగా మేధావులు, విఘ్నులు యొక్క ఆలోచనలు కూడా రేపు ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఉంది. కాబట్టి మనం ఒకవైపు దేశానికి దిశ చూపించే హిందూ సనాతన సాంప్రదాయాన్ని కోసం ఏం చేయబోతున్నాడు, నెక్స్ట్ ప్రభుత్వం అనేక మన్నలు పొంది 164 సీట్లు, 21 ఎంపీలు వచ్చిన ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఏం చేయబోతుంది అనేది అది డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్ సార్. సో రేపు పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ మీద నుంచి వారాహి సభలో ఎలాంటి అస్త్రాలను సంధించబోతున్నారు, ముఖ్యంగా ఇప్పటివరకు 100 రోజుల పాలనలో ఎలాంటి పాలన జరిగింది, అదేవిధంగా తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన మీద కూడా, తమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.